హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం సింపుల్గా సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి 1 కప్పు శనగపప్పు తీసుకొని కడిగేసుకోవాలి. కడిగిన తర్వాత తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం పసుపు నూనె వేసుకొని మూత పెట్టుకోవాలి. మరొక గిన్నె తీసుకొని చింతపండు నానబెట్టుకోవాలి. పప్పు 2 విజిల్స్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మరొక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, దంచిన వెల్లుల్లి వేసుకొని బాగా కలుపుకోవాలి. కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని అల్లం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత గిన్నె మీద మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. మునక్కాడ ముక్కలు 10-15 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి చింతపండు రసాన్ని వేసుకోవాలి. చింతపండు రసం బాగా మరగనివ్వాలండి. చింతపండు రసం బాగా మరిగితేనే సాంబార్ అనేది చాలా బాగుంటుంది. చింతపండు రసం మరిగిన తర్వాత ముందుగానే ఉడకపెట్టుకున్న కందిపప్పును వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లో తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మన పప్పుకి సరిపడా వాటర్ వేసుకోవాలండి. నేను ఇక్కడ 2 గ్లాసుల వాటర్ వేసుకుంటున్నాను. బాగా మరగనివ్వాలి. సాంబార్ బాగా మసిలిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.